మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లుంది ఏపీ ప్రభుత్వ పెద్దల తీరు. తాజాగా యాత్ర 2 సినిమాల దర్శకుడు మహీవి రాఘవకు హార్సిలీ హిల్స్ లో భూమి ఇవ్వాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. దేశంలో ఎత్తైన కొండల్లో ఒకటిగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా హార్సిలీ హిల్స్ కు పేరుంది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో ఉన్న హార్సిలీ హిల్స్ ను ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. ఇక్కడి భూమిని బంగారంలా భావిస్తారు. తక్కువ విస్తీర్ణం ఉన్న కొండపై ప్రభుత్వం పర్యాటక శాఖకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గత ప్రభుత్వం క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 3.27 ఎకరాలు కేటాయించి కొన్ని నిధులు కూడా విడుదల చేసింది. క్రీడా శిక్షణ కేంద్రం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులు నిలిచిపోయాయి. తాజాగా యాత్ర సినిమా దర్శకుడు మహీవి రాఘవ మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ పార్కు కోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎంఓ నుంచి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు రావడం ఆలస్యం. ఆగమేఘాల మీద హార్సిలీ హిల్స్ లో రాఘవకు స్థలాన్ని ఇచ్చేందుకు జిల్లా అధికారులు పరుగులు తీశారు. ఫైళ్లు పంపాలని బి కొత్తకోట తహసీల్దార్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. క్రీడా ప్రాంగణానికి కేటాయించిన 3.27 ఎకరాల స్థలంలోనే 2 ఎకరాలను రాఘవకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, యాత్ర 2 దర్శకుడికి ఏపీ ప్రభుత్వం భూమి ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే క్రీడా ప్రాంగణానికి కేటాయించిన 3.27 ఎకరాల స్థలంలోనే 2 ఎకరాలను యాత్ర 2 దర్శకుడికి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏదైతే మదనపల్లికి సమీపంలో ఉంటుంది హార్సిలీ హిల్స్, సుమారు చాలా వరకు 800 సముద్ర మట్టానికి 800 అడుగుల పైన ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటుంది. దీంతో పాటు పేదవాని ఊటీగా ఈ ప్రాంతాన్ని అంటుంటారు. ఇక్కడ పంచాయతీ పరిధిలోని భూమిని ఎలాంటి లీజులకు కూడా ఇవ్వకూడదని ప్రభుత్వం గతంలో నిర్దేశించింది. దీంతో పాటు కేవలం అక్కడ పర్యాటకుల కోసం టూరిజం శాఖ ఆధ్వర్యంలో మాత్రమే కట్టడాలు నిర్మిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా గతంలో ఏదైతే క్రీడా సంస్థకు అక్కడ ఒక మినీ స్టేడియం నిర్మించడం కోసం 3.27 ఎకరాలు 571 సర్వే నెంబర్లో భూమిని కేటాయించారు. 2012లో కేటాయించారు. ఆ తర్వాత 2014లో దానికి సంబంధించి నిధులు, కాంపౌండ్ వాల్ నిర్మించడానికి నిధులు విడుదల చేశారు. అయితే తాజాగా యాత్ర 1-2 సినిమా నిర్మాత మహీ రాఘవకు అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ తో పాటు మినీ స్టూడియో నిర్మించుకోవడానికి 2 ఎకరాల భూమి కావాలని గత డిసెంబర్లో ఆయన ప్రతిపాదనలు పంపాడు. అంతే వేగంగా ఫైళ్లు కదిలాయి. 6వ తేదీ ఆయనకు 2 ఎకరాల భూమి కేటాయిస్తూ అటు సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేయడంతో నేరుగా జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తంబలపల్లి ఏదైతే కొత్తకోట తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశాడు భూమిని కేటాయించమని. దానికి సంబంధించి క్రీడా ప్రాధికార సంస్థకు కేటాయించిన 3.27 ఎకరాల్లో 2 ఎకరాలు ఆయన కేటాయిస్తూ కొలతలు కూడా తీసుకున్నారు. మొత్తం మీద ఇదైతే వివాదంగా మారింది. అక్కడ హార్సిలీ హిల్స్ కు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ పేరుతో వసతి గృహాలు కట్టుకొని రెంట్కి ఇచ్చే అవకాశం ఉందని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. గతంలో ఏదైతే 25-20 సంవత్సరాల క్రితం సినీ నిర్మాతలు ఒకరిద్దరు అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకున్నప్పటికీ చివరికి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఆ వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన బయోపిక్ ను తన హిస్టరీని సినిమాగా తీసిన వ్యక్తికి 2 ఎకరాలు ఉచితంగా దానం చేస్తున్నట్లు
ప్రచారం జరుగుతుంది. అయితే ఇది 33 సంవత్సరాల పాటు లీజ్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.